అనుసరఫరాదారుల బృందం ఎన్ఎస్జీలో భారత్కు సభ్యత్వంపై చర్చలకు సిద్ధమని, అయితే ఉగ్రవాది మసూద్ అజర్పై ఐరాష నిధం విధింపునకు మాత్రం వ్యతిరేకమని చైనా స్పష్టం చేసింది. ఉగ్రవాదంపై పోరు పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం తగదని పరోక్షంగా భారత్ను ఉద్దేశించి విమర్శించింది. గోవాలో ఈ నెల 15-16న జరిగే బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్కు రానున్న తరుణంలో చైనా విదేశాంగ శాఖ సహాయ మంత్రి లీ బౌడోంగ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఎన్ఎస్జీలో భారత చేరికపై ఆ బృందంలోని 48 సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం అవసరమన్న వాదనను లీ పునరుద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ షీ జిన్పింగ్ భేటీ తర్వాత ఈ అంశంపై పురోగతి కనిపిస్తుందా అన్న ప్రశ్నకు జవాబిచ్చిన లీ బౌడోంగ్ చర్చలకు చైనా సిద్ధమని, ఇతర సభ్య దేశాల్ని భారత్ ఒప్పించాల్సి ఉందన్నారు. పఠాన్కోట్ ఉగ్రదాడికి సూత్రధారైన జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్పై నిషేధ విధింపజేసేందుకు ఐరాస వేదికగా భారత్ చేసిన ప్రయత్నాన్ని చైనా అడ్డుకోవడాన్ని లీ సమర్థించుకున్నారు. ఉగ్రవాదానికి చైనా వ్యతిరేకమని, అయితే ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ ప్రమాణాలు తగవని వ్యాఖ్యానించారు.